హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. వర్షాలు బాగా పడుతున్నాయి కదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వేడిగా మనం పూరీని ప్రిపేర్ చేసుకుందామండి. దాంతోపాటుగా మనం పూరీ కర్రీని కూడా, అదేనండి మన బాంబే చట్నీ అంటాము, మనం పూరీ కర్రీ అంటాం కదా, దాన్ని ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తానండి. పూరీలు అంటుంది ఏంటి కలర్ ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? రాగి పిండితోటి పూరీల్ని ఎంతో సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దానికోసం నేను ఒక కప్పు రాగిపిండిని తీసుకున్నాను. ఇది ఇంట్లో నేను పట్టిస్తానండి రాగిపిండిని. ఆ రాగిపిండి ఒక కప్పు, అదేవిధంగా గోధుమ పిండి కూడా ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు మనం ఉప్మా రవ్వని అంటే మన సూజీని వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలండి, రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వ వేయటం వలన పూరీలు అనేవి మనకి చేసిన వెంటనే ఇలా ఫ్లఫీగా ఉంటాయండి, వెంటనే ఇవి కిందకి వెళ్ళిపోవు అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్గా కలుపుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. పూరీ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం కొంచెం గట్టిగానే పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే పూరీ పిండి ఎక్కువసేపు నానితే ఆయిల్ అనేది బాగా లాగుతుందండి. అందుకని ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఈ కర్రీలోకి ఉల్లిపాయలు, క్యారెట్ ఒకటి, ఇంకా నేను 2 ఉల్లిపాయలు, ఒక క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి 4, 1 ఇంచు వరకు అల్లము, 2 బాయిల్డ్ పొటాటోస్, ఇంకా కరివేపాకుని రెడీగా ఉంచుకున్నానండి. ఇలా మనం అన్ని రెడీగా పెట్టుకొని కర్రీని ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మన పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లాన్ని వేసుకోవాలండి. కంపల్సరీగా అల్లం అనేది వేసుకుంటే ఈ కర్రీలో చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని కూడా 4 కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిలో ఉన్న కారమేనండి ఈ కర్రీకి సరిపోతుంది. తర్వాత 2 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా తురిమిన ఒక క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత మనం ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి. మీకు కనుక ఇష్టం ఉంటే ఇందులో ఒక టమాటాను కూడా వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఏం వేయట్లేదు, నేను అప్పుడప్పుడు దీనిలో టమాటాను కూడా యాడ్ చేస్తాను. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసేసి ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా మనం ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత నేను చూసారు కదా ఉడికించిన ఆలుగడ్డల్ని ఈ విధంగా మ్యాష్ చేసుకొని వాటిని కూడా వేసేసుకొని మూత పెట్టకుండా కంటిన్యూస్గా ఈ ఆలుగడ్డ కూడా కొంచెం మగ్గేలాగా మనం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా. తర్వాత నేను ముందుగానే కెటిల్లో నేను హాట్ వాటర్ పెట్టేశానండి. ఈ హాట్ వాటర్ని యాడ్ చేసామనుకోండి మనకి కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అవుతుందన్నమాట. లేదు అనుకుంటే మీరు నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకొని వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయొచ్చండి. కాకపోతే ఇలా పక్కన స్టవ్ మీద కానీ లేదా కెటిల్లో కానీ హాట్ వాటర్ని రెడీగా పెట్టుకున్నామంటే ఈ కర్రీని మనం 10 నుంచి 15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మన అవసరానికి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఇది ఒకసారి రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. హాట్ వాటర్ వేసుకుంటే మనకు ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు ఇది బాయిల్ అయిపోతాయండి. తర్వాత ఈ లోపల మనం ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని ఇందులో మనం ఉండలు లేకుండా ఈ శనగపిండిని బాగా కలుపుకోవాలి. ఈ శనగపిండి ప్లేస్లో మీరు కావాలంటే బియ్యపిండి కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకోవచ్చండి. కానీ శనగపిండి యాడ్ చేస్తే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి 5 నిమిషాల్లో మనకి ఈ రోలింగ్ బాయిల్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్ళని యాడ్ చేసేసుకొని కంటిన్యూస్గా మనం ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనం కలపకపోతే ఉండలు కట్టేస్తుంది, అందుకనేసి కంటిన్యూస్గా కలుపుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయటమేనండి. ఎంతో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న రాగి పిండితోటి పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ప్రతి పూరీ పొంగుతుందండి. నేను కలిపిన విధంగా పిండిని కలుపుకొని మీరు పూరీలను ప్రిపేర్ చేసుకుంటే రాగిపిండి పూరీలు చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. రెగ్యులర్గా మనం చేసే పూరీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా
పూరీలు చేసిస్తే పిల్లలు కానీ ఇంటికి వచ్చిన గెస్టులు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి. చాలా బాగుందని తప్పకుండా చెప్తారు. 2 తినేవాళ్ళు కంపల్సరీగా ఇంకొక 2 ఎక్స్ట్రానే తింటారండి. అంత సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి ఈ రాగిపిండి పూరీలు అనేది. నేను ఎప్పుడు కూడా ఈ పూరీ ప్రెస్తోనే ప్రిపేర్ చేస్తానండి. మీకు ఇలా ఇష్టం లేకపోతే పూరీ చేసుకునే కర్రతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా ఆయిల్ని గ్రీజ్ చేసేసుకొని పూరీలు నొక్కేసుకోవటమేనండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం పూరీలని వేసుకోవాలి. ఆయిల్ సరిగా హీట్ అవ్వకపోతే పూరీలు అనేవి పొంగవండి. అందుకని ఆయిల్ని చక్కగా హీట్ చేసేసుకొని, మరీ ఓవర్ హీట్ చేసినా కూడా పూరీలు అనేది పగిలిపోతాయండి. అందుకని మన అవసరానికి తగినంత వేడిని చేసుకొని ఈ విధంగా పూరీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. నా వీడియోలు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే విధంగా అన్ని పూరీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా చాలా ఫాస్ట్గా ఈ వర్షాకాలంలో వేడిగా మనం ఈ పూరీల్ని ప్రిపేర్ చేసుకొని ఇస్తే ఇంటిల్లపాది చాలా హ్యాపీగా తింటారండి. చూస్తున్నారు కదా, అప్పుడప్పుడు ఇలా మనం తినొచ్చండి. ఆయిల్ అని ఏం కంగారు పడొద్దు. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చినాయో తెలియచేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.